ఆక్వా రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పీహెచ్ గురించి కొన్ని చిన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీహెచ్ అనగా నీటిలోని హైడ్రోజన్ అయాన్ల గాఢతను లేదా హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమాననే మనం పీహెచ్ అని అంటాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ పీహెచ్ స్కేల్‌ను 1909వ సంవత్సరంలో డెన్మార్క్ దేశానికి చెందిన ఒక జీవ రసాయన శాస్త్రవేత్త అయిన సోరెన్సన్ గారు బీరు తయారీ ప్రక్రియలో ఈ హైడ్రోజన్ అయాన్ సాంద్రత ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఈ పీహెచ్ స్కేల్‌ను మొదటిసారిగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఈ పీహెచ్ స్కేల్ పైన 0-14 వరకు రీడింగ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 0-6.99 వరకు ఉన్న వాటిని మనం ఆమ్లాలు అని, 7.1-14 వరకు పీహెచ్ విలువ కల వాటిని మనం క్షారాలు అని అంటారు. అయితే ఒక్కొక్క స్కేల్‌లో ఇక్కడ ఒక్కొక్క అంకె పెరిగిన కొద్దీ మనకు ఆమ్ల గుణం అనేది దాని ముందు దానితో పోలిస్తే 10 రెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే మనం చేపల చెరువులకి వచ్చేసరికి ఈ పీహెచ్ విలువలు సరాసరిన మనకు 7.5 నుండి 8.5 వరకు ఉండాలి. అయితే ఉదయము మరియు సాయంత్రం పూట ఈ పీహెచ్ విలువల మధ్య వ్యత్యాసం అనేది 0.5 నుండి గరిష్టంగా 1 పీహెచ్ విలువ కంటే ఎక్కువగా అనేది ఉండకూడదు. అయితే ఈ సాధారణ పీహెచ్ స్థాయిని ఎక్కువగా ప్లవకాలు, ప్లాంక్టన్ లేదా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అనగా 35-40 డిగ్రీల పైన సూర్యరశ్మి ఉన్నప్పుడు మరియు అధిక పీహెచ్ అనగా 9.5 ఆ పైన ఉన్నప్పుడు నీటిలో ఉండే అమ్మోనియా అనేది చేపల చెరువులకు అత్యంత విషప్రభావంగా మారుతుంది. దీనివల్ల చేపలనేది ఎక్కువ మొత్తంలో చనిపోవడానికి మనకు ఆస్కారం అయితే ఉంది. పీహెచ్ విలువలు 5 కన్నా తక్కువగా ఉన్నప్పుడు లేదా 9.5 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఈ చేపలు చనిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అధిక పీహెచ్ గాఢత వల్ల చేపల యొక్క చర్మము, దాని కణత్వచం, గిల్ అనేది దాని యొక్క సహజ లక్షణాన్ని తగ్గిస్తుంది. సో, దీనివల్ల చేపలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను తన శరీరానికి సరిపడా తీసుకోలేక చేపలనేది ఊపిరాడక చనిపోవడం అయితే జరుగుతుంది. దీనికి జాగ్రత్తలు అంటే పీహెచ్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ లైమ్ వ్యవసాయ సున్నము లేదా కాల్షియం కార్బోనేట్ అని అంటాము. దీన్ని నీటి పీహెచ్ ఆధారంగా చల్లుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పీహెచ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా చేయవలసిన పనేంటంటే, మనం తొందరగా నీటి మార్పిడి అయితే చేసుకోవాలి. నీటి మార్పిడి అందుబాటులో లేని రైతులు తవుడు గాని, బెల్లం లేదా మొలాసిస్, ఈస్ట్ ఈ 3 కలిపిన మిశ్రమాన్ని నానబెట్టి చెరువులో ఉదయం పూట చల్లుకుంటే పీహెచ్ అనేది అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది.